ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర న్యాయకి హక్ మిల్నే తక్ అనే నినాదంతో మణిపూర్ నుండి ముంబై వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీ పైన భారతీయ జనతా పార్టీ గుండాలు ఎక్కడికక్కడ దాడి చేస్తూ ర్యాలీకి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖండిస్తా ఉన్నాయి. ప్రజాస్వామికవాదులంతా ఖండిస్తా ఉన్నారు. మరి నిన్నగాక మొన్న అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యాత్ర కొనసాగుతున్న సందర్భంలో మరి హేమంత్ బిశ్వ శర్మ ఆ రాష్ట్ర అత్యంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారి యాత్రను ఆటంకపరిచే విధంగా మరి గుండాలు భారతీయ జనతా పార్టీ గుండాలు ఏదైతే దాడి చేయడం జరిగిందో ఆ దాడిని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ आप आगे बढ़ो, आप संघर्ष करो, हम आपके साथ हैं అని చెప్పి యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామికవాదులు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తున్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ గుండాలు గనక ఈ రకంగా మరి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ జరపబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర న్యాయకి హక్ మిల్నే తక్ అనే నిదానంతో మణిపూర్ నుండి ముంబై వరకు సాగుతున్న యాత్ర ఏదైతుందో యాత్రను నిరాటకంగా సాగించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.